అమ్మను మించి దైవం లేదంటూ అమ్మకు గుడి కట్టేందుకు సిద్ధమయ్యాడు శ్రవణ్ కుమార్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చీమల వలసకు చెందిన శ్రవణ్ కుమార్ తన తల్లికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుతంగా మందిర నిర్మాణం చేపట్టారు. శ్రవణ్ కుమార్ తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి అనసూయాదేవి గృహిణి. వీరికి తొలుత కవలలు జన్మించగా వారిలో ఒకరు పుట్టిన వెంటనే చనిపోగా మరొకరు 9వ ఏట క్యాన్సర్తో మృతి చెందారు. తర్వాత పుట్టిన శ్రవణ్ కుమార్ ను తల్లి అల్లారుముద్దుగా పెంచింది. శ్రవణ్ కుమార్ కు సైతం తల్లి అంటే ఎంతో గౌరవం, అంతకు మించిన ప్రేమ. 2008లో తల్లికి శస్త్రచికిత్స వికటించి మృతి చెందడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలతోనే కాలం వెల్లదీస్తున్నాడు ఆ కొడుకు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారంతో బాగా స్థిరపడిన శ్రవణ్ కుమార్ తన తల్లిపై ఉన్న ప్రేమను చాటేందుకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణపు పనుల్లో పాల్గొన్న శిల్పులతో సొంతూరు చీమల వలసలో 2019 మార్చి నెలలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం చేస్తున్నట్లు చెబుతున్న శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి రాము ప్రత్యేక కథనం. తల్లిదండ్రులను కావిడిలో మోసిన శ్రవణ్ కుమార్ను మీరు వినే ఉంటారు. కానీ శ్రీకాకుళం జిల్లా చీమలవలస గ్రామంలో చనిపోయిన తన తల్లి కోసం సుమారు 10 కోట్లు వెచ్చించి గుడి కడుతున్నాడు ఈనాటి శ్రవణ్ కుమార్. ఈ కాలంలో తల్లిదండ్రులను చూడడమే భారంగా భావించే ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన తల్లి పేరు మీద ఒక గుడినే కడుతున్నాడు. ఆ గుడిని కూడా ఏకశిల కృష్ణశిలతో నిర్మించి అందులో తన తల్లి తాలూకా విగ్రహాన్ని పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి గత 6 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క గుడిని అయితే నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంకొక 5 సంవత్సరాలకు సమయం పడుతుంది. ఈ గుడికి సంబంధించి సుమారు ఇప్పటికే 10 కోట్లు వెచ్చించానని చెప్తున్న శ్రవణ్ కుమార్తో అసలు ఈ గుడి కట్టడానికి గల కారణాలు ఏమిటి, తన తల్లి పేరు మీద ఇంత పెద్ద గుడి కట్టడంలో అహంతరం ఏమిటి, అసలు ప్రపంచానికి ఈయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో శ్రవణ్ కుమార్ అదేవిధంగా ఆయన తండ్రి కృష్ణారావు మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే అమ్మ కోసం గుడి కడుతున్న సనపల్ల శ్రవణ్ కుమార్ మనతో పాటు ఉన్నారో అసలు ఈ గుడి కట్టడానికి గల కారణాలు ఏమిటి, ఈ గుడి కట్టడం వల్ల అసలు ప్రపంచానికి దేశంలో ఉన్న ప్రజలకి అసలు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ గారు నమస్తే అండి. చూసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేదో ఒక దేవుడి గుడి లేకపోతే ఇంకేదో అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇది దేవుడి గుడి కాదు, వాళ్ళ తల్లి కోసం కట్టుకున్న గుడి అని చెప్పారు. అసలు ఏంటంటే మీ తల్లి కోసం ఇంత పెద్ద గుడి కట్టడానికి కారణం ఏమి? యాక్చువల్గా మదరు 2008లో చనిపోయారండి. దాని తర్వాత అమ్మ కోసం ఏదైనా చెయ్యాలి అనిపించి కొన్ని సేవా కార్యక్రమాలన్నీ మొదట్లో చేసాం ఒక 10 years వరకు. దాని తర్వాత అమ్మగారి జ్ఞాపకార్థం చిన్న టెంపుల్ నిర్మిద్దాం అనుకున్న నార్మల్గా దీంతో. అయితే అది పని స్టార్ట్ చేద్దాం తర్వాత కొందరుండి ఇది కొంచెం స్టోన్తో చేస్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చారు. సో అప్పుడు అనిపించింది ఇది మా అమ్మగారి కోసం కాకుండా ఈ సృష్టిలో ఉండే ప్రతి అమ్మ స్థానానికి నేను కట్టే ఈ టెంపుల్ అనేది ప్రతి అమ్మ స్థానానికి అంకితం అయ్యేటట్టు కడదామని చెప్పి మొత్తం స్టోన్తో కడుతున్నాను. ఓకే, అసలు ఈ గుడి అనేది ఎప్పుడు ప్రారంభించారు, అసలు ఈ గుడి తాలూకా ప్రత్యేకతలు ఏమిటండి? ఇది 2019లో ప్రారంభించాము. ఇది ఏంటంటే మొత్తం కృష్ణశిలతో కడుతున్నాము. 54 feet హైట్తో కడుతున్నామండి. మొత్తం 5 గోపురాలు వస్తాయి ఇందులో. మొత్తం ఇది చూసుకున్నట్టయితే పైన 51 feet నుంచి ఎవ్రీ ఇంచ్ కూడా డిజైన్ టు డిజైన్ ఇస్తున్నాను. మొత్తం శిల్పకళ అంటే ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మ తత్వం కనిపించేటట్టుగా ప్రతి ఒక్కరికి అమ్మ అనే భావన కలిగేటట్టు ఎవరి అమ్మ వాళ్ళకి అమ్మ తత్వం కనిపించేట్టుగా చేద్దామని చెప్పి కంప్లీట్ గా శిల్పకళ ఇస్తున్నామండి. ఇప్పటికి 5 years అయిపోయింది ఆల్మోస్ట్. అది శిల్పకళ కాబట్టి ఇంకా సంవత్సరాలు అవుతూనే ఉంది. ఇప్పుడు వరకు టెంపుల్ అయింది. అంటే జనరల్ గా మనం ఇప్పుడున్న గుడులు చూసుకుంటే సిమెంట్ ఇటుక వీటితో కట్టిన పరిస్థితి ఉంటుంది. ఇది మనం చూస్తే ఎన్నో ఒక 500 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మాణం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనకు కనిపించే విధానం కూడా అలాగే ఉంది. అసలు దేంతో కడుతున్నారు ఇది? అంటే యాక్చువల్ గా ఇది ఈ స్టోన్ అండి. జనరల్ గా ఇప్పుడు టెంపుల్ చాలా మంది స్టోన్ వాడతారు. అయితే మేమేం చేస్తామంటే స్టోన్ ఓకే, కాకపోతే జాయింటింగ్ వచ్చేసి సిమెంట్ కాకుండా ఈ స్టోన్ ఎన్ని వేల సంవత్సరాల లైఫ్ ఉంటుందో ఆ జాయింటింగ్ కూడా అన్ని వేల సంవత్సరాల లైఫ్ ఉండేటట్టు మేము తుమ్మబంక, కరక్కాయి, బెల్లము, కొబ్బరి పీచు, గండు సున్నము ఇదంతా వేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ ద్వారా ఆ మిషన్లో ప్రాసెసింగ్ చేసి ఒక 15 days దాన్ని స్టోర్ చేసి దాని తర్వాత వాడితే
ఈ స్టోన్ ఒక 1000 years 2000 years 5000 years ఉంటే ఆ జాయింటింగ్ కూడా అన్ని సంవత్సరాలు ఉంటుందండి, బ్రేక్ అవ్వకుండా. దానికోసం అంటే అమ్మ తత్వం శాశ్వతత్వంగా ఉండాలి ఈ సృష్టిలో అన్నట్టుగా అంత భావంతో చేస్తున్నాం అన్నట్టు. అంటే జనరల్ గా తల్లి అంటే అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ ఇంత గుడి కట్టి ప్రేమ అనేది మనం బహుశా తక్కువ మనం చూసేది. జనరల్గా మనం చూసుకుంటే అసలు భారతదేశంలోనే తల్లి కోసం గుడి కట్టడం అనేది మొట్టమొదటిసారి కూడా అనుకోవచ్చు. అసలు మీ తల్లి గారితో మీకు అంత అటాచ్మెంట్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే? అంటే అమ్మగారితో ప్రతి ఒక్క పిల్లలకి తల్లికి తల్లిదండ్రులకు ఉన్న బంధమే అండి మాది కూడా. కాకపోతే నాకు కరెక్ట్గా 20 years అప్పుడు అమ్మ చనిపోవడం, తర్వాత అమ్మ తాలూగా జ్ఞాపకాలు అంటే ఆ టైంలో కొద్దిగా టీనేజ్ వయసు మనకి, అంటే అంతవరకు అమ్మ కదా మా అమ్మ కదా అని ఉంటుంది. అప్పుడప్పుడు అమ్మ కష్టం ఏంటి అని తెలిసే వయసులో ఆవిడ చనిపోయేసరికి అక్కడి నుంచి ఇంకా అమ్మ కోసం ఏదైనా చేద్దామని చెప్పి అలా సేవా కార్యక్రమాలు చేస్తూ 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 ఇంకా సంతృప్తి పడక అమ్మ కోసం ఏదైనా చెయ్యాలి. అది రాను ఎలాగా అయిందంటే మా అమ్మ కోసం కాకుండా ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశులకి అమ్మ స్థానం ప్రతి మనుషుల్లో కాకుండా అమ్మ స్థానం ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యం దాన్ని చెప్పడానికి సమాజానికి మనం ఒక అమ్మ అంటే అమ్మ తత్వం అంటే ఎంత ప్రేమ మన సృష్టిలో అన్నిటికంటే అమూల్యమైనది అమ్మ ప్రేమ. దాన్ని సొసైటీకి మనం చెప్పదలుచుకొని ఇట్లా టెంపుల్ స్టార్ట్ చేసాం. అంటే జనరల్గా మనం చూసుకుంటే రామాయణంలో తల్లిదండ్రులని కావిడిలో మోసే శ్రవణ్ కుమార్ కోసం విన్నాం. ఈరోజు అసలు స్వయంగా మీ పేరు కూడా శ్రవణ్ కుమారే. ఆ పేరు ప్రభావం అది మీ మీద ఏమైనా పడింది అనుకోవచ్చా? ఏమో అండి, అది మా ఫాదర్ అంటారు అప్పుడప్పుడు అట్లా అండి. ఆ శ్రవణుడు కథ విని నీకు ఇప్పుడు పేరు పెట్టాము అనేసి అంటారు. కానీ ఏదైనా భగవంతుడు ఇంత జీవరాశుల్లో నాకు ఈ ఆలోచన ఇచ్చాడు ఆయన, నాకు ఈ పని కంప్లీట్ చేయమని. ఈ పని నేను అంటే ఎంత అద్భుతంగా చేయాలన్న దీంతో పెట్టుకున్నాము. టైం అంటూ పర్టికులర్గా ఏం పెట్టుకోలేదు. అది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతామో అంత మ్యాక్సిమం ట్రై చేస్తుందండి. అంటే జనరల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత విలేజ్ అలా బయట ఉన్న ప్రజలు కూడా అనుకుంటారు సుమారు 10 కోట్లు వెచ్చించి ఈ దేవాలయం నిర్మిస్తాను అంటున్నారు. వాస్తవం అంటే ఈ అమౌంట్ అనేది ఈ రోజు వరకు ఉండొచ్చేమోగా, అంటే ఇంత అని ఇప్పుడు అంటే లెక్కేసుకొని చేయట్లేదండి. ఎందుకంటే నేను ఇదంతా కూడా నేను ఏదో మనకి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కానీ లేకపోతే ఈ కట్నాలు తీసుకుని ఇది కానీ కాదండి. ప్రతి రూపాయి నేను ఎర్న్ చేసుకుని డొనేషన్స్ ఏమైనా తీసుకుంటాను. మేమే ఇంకా చుట్టుపక్కల ఒక 100 గ్రామాల వరకు ఏవో చిన్నగా మాకు తోచిన సాయం అట్లా కొన్ని చేస్తున్నాను అమ్మ సైన్యం అని పెట్టి. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి రూపాయి కూడా నేను కష్టపడి సంపాదించి కట్టాలనేది ఫస్ట్ నా డిసైడ్ అండి. అది ఎంతైనా అవ్వనియండి, మాక్సిమం నా దీంతోనే కట్టాలి. అది కాకుండా ఓన్లీ టెంపుల్ ఒకటే కట్టడం కాకుండా టెంపుల్ ద్వారా సమాజానికి మనం చేతనైనంత మన సాయం. అది కూడా ఒక కొంచెం మంది ఏంటంటే సుమారు ఇన్ని కోట్లు పెట్టి తల్లి గుడి పట్టే బదులు అనాథ పిల్లలకి ఇలాగ సర్వీస్ చేయొచ్చు కదని ప్రజల నుంచి కూడా ఒక వాదన అనేది వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలుకి ఎలా అంటారు? అంటే యాక్చువల్గా అయితే అంటే ఈ రోజు మనం కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. అయితే దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఏదైనా చేస్తే ఇప్పుడు ఈ రోజుతోనో లేకపోతే ఈ నెలతోనో సంవత్సరంతోనో 10 సంవత్సరాలు నేను ఉన్నంత వరకు అది కంప్లీట్ అయిపోద్ది. ఒక టెంపుల్ అనేది తరతరాలుగా మనకి ఇప్పుడు చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ప్రాచీన తిరుపతి టెంపుల్ కానీ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి దాంతోపాటు టెంపుల్ నిర్మించారు. దానివల్ల ఏమైందంటే ఆధ్యాత్మికత అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి తరతరాలుగా అందించబడుతుంది. మా కాన్సెప్ట్ కూడా మేము ఏం చేసినా కూడా ఈ అమ్మ దేవస్థానం నేనున్నంత వరకే కాకుండా నా తర్వాత కూడా అమ్మ దేవస్థానం ద్వారా ఈ రకాల సేవా కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో దానికి ప్రధాన కేంద్ర బిందువుగా ఈ అమ్మ గుడి ఉండి ఇక్కడి నుంచి ఈ జిల్లా స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇట్లా మన సేవా కార్యక్రమాలు చేయడానికి అవుతున్నట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈ అమ్మ గుడి తాలూకా ప్రత్యేకతలు ఏమిటంటే ఏం చెప్తారండి? అమ్మ గుడికి ప్రత్యేకత అంటే అమ్మ ప్రేమ అండి, అమ్మ తత్వం. ఇది అందరమ్మ అంటే ఓన్లీ మీ అమ్మ కాకుండా అందరమ్మ. అమ్మ ప్రేమను అనుభూతిని పొందాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి నిర్మాణం పూర్తి అయినాక దర్శించుకోవాలనేది సంకల్పం. మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే 6 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా ఎన్నేళ్ళలో ఈ గుడి ఓపెన్ అయ్యే పరిస్థితి? అది టైము మనం ఇంత అని పెట్టుకోవట్లేదండి. ఎందుకంటే ఇంకా మండపం ఉంది. మండపం కూడా అంటే అత్యద్భుతంగా నిర్మాణం జరగాలి. ఎందుకంటే ఈ స్టోన్ అనేది చాలా టైం పడుతుందండి. మామూలుగా ఇది వేరు, ఒక సింహం బొమ్మ చెక్కాలంటే ఇంచుమించు ఒక ఆ శిల్పికి ఇంచుమించు 15 రోజులు నెలలు పడుతుంది. అట్లాంటి కొన్ని వందల శిల్పకాలు ఉందండి మొత్తం.
ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయితే కదా వేల సంఖ్యలో వస్తుంది కాబట్టి టైం బాగానే పడద్దండి. జనరల్ గా చూసుకుంటే ఇలాంటి ఇది కృష్ణశిల అనుకుంటా. ఇలాంటి కృష్ణశిలతో చేసే ఆ దేవాలయాలు కట్టేవారి సంఖ్య కూడా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వర్కర్స్ తెచ్చారండి? అంటే యాక్చువల్ గా వర్కర్స్ కి ప్రత్యేకత ఉంది. యాదగిరిగుట్ట కట్టిన తర్వాత చాలా మంది కొంచెం స్టోన్ తో కడదాం ఉద్దేశంతో, నాకు కూడా ఇన్స్పిరేషన్ యాదగిరిగుట్టేనండి. అక్కడ తమిళనాడు వర్కర్స్ ఉన్నారు, అలాగే బలగం చిరంజీవి గారిని ఒక స్థపతి ఉన్నారు, గణేష్ గారిని ఆయన ఇంకో స్థపతి, వాళ్ళిద్దరూ కలిపి స్టార్టింగ్ చేశారు దీన్ని. ఇప్పుడు పైన శిల్పకళ ఒరిస్సా నుంచి చేస్తున్నారండి, మామూలు టెంపుల్ కట్టిందేమో తమిళనాడు వర్కర్స్. అంటే జనరల్ గా ఇన్ని కోట్లు పెట్టి గుడి కడుతున్నారంటే, మీ అమ్మకు గుడి కడుతున్నారంటే మీ కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా వ్యతిరేకత ఏమైనా రాలేదండి? ఎందుకు ఇన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఆ చనిపోయిన తల్లి కోసం ఎందుకు గుడి కట్టడం, మామూలుగా ఇంట్లో పూజించుకోవచ్చు కదా, అలాంటి మాటలు ఏమైనా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ బయట ప్రజల నుంచి కానీ వచ్చావండి మీకు? అంటే కుటుంబ సభ్యుల వరకు అయితే నా వరకు రాలేదండి. ఎందుకంటే నేను ఏం చేసినా ఫస్ట్ నా కష్టంతో చేస్తాను, అది కాకుండా ఒకరిని ఇబ్బంది పెట్టే పని ఏం చేయము. వాళ్ళకు కూడా తెలుసు ఇంత అది నాకు అంటే నాకు దక్కిన పుణ్యంగా భావిస్తాను నేను. అంటే నాకు ఇది బరువు కాదు, బాధ్యత. నాకు ఎన్నో జన్మల్లో పుణ్య ఫలం అని భావించి కడుతున్నాను, ఇష్టంతో కడుతున్నా కాబట్టి ఇందులో ఎటువంటి కష్టం లేదు. అది ఇష్టం లేకుండా అయితే అసలు ఇది చాలా కష్టమైన పని అండి, చాలా కష్టం. ఎందుకంటే ఒక రాయి తెచ్చామంటే ఒక 10 టన్నుల రాయి తెస్తే మనకు ఉపయోగపడేది 2-3 టన్నులు ఉపయోగపడితే మిగతా వేస్టేజ్ అయిపోతుంటుంది అట్లా. అంటే ఇక్కడ మొత్తం ఒక 30% కనిపిస్తుంది అండి మన కష్టంలో, ఒక 70% వేస్టేజ్ కింద పోద్దండి అట్లా. కానీ అది ఇష్టంతో కడితే కష్టం అంటూ ఉండదండి అంతే. అంటే ఈ యొక్క తల్లి ప్రేమకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న కాలంలో ఈ మోడ్రన్ యుగంలో కన్న తండ్రులకు తల్లులకు కనీసం ఆహారం పెట్టే పరిస్థితి కూడా లేదు, బయటికి గెంటేసిన పరిస్థితి ఉంది, అనాథాశ్రయంలోన ఓల్డేజ్ హోమ్లో చేర్పించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చనిపోయిన మీ తల్లికి మీరు గుడి కడుతున్నారంటే అసలు ఎలాంటి కొడుకులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ గుడి సందర్భంగా? అంటే కొన్ని అందరూ అట్లా లేరు, సమాజంలో చాలా మంది ఇప్పటికీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. కాకపోతే మనకి అందులో నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడున్న లోకం అంటే పేరెంట్స్ ఒక దగ్గర ఉండడం, పిల్లలు ఇంకో దగ్గర ఉండడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే ఉమ్మడి ఫ్యామిలీలు అనేవి లేవు ఇప్పుడు, ఎవరికి వాళ్ళే సెపరేట్గా ఉంటున్నారు. వాళ్ళు తల్లిదండ్రులను చూడాలనిపిస్తే వాళ్ళ అంటే ఇప్పుడు కోడలు చూసుకోవాలి, ఆమె ఎంతవరకు చూసుకుంటుందా లేదనేది ఇక వాళ్ళకి విచక్షణ ఉండాలండి. ఇప్పుడు మనం ఈరోజు యంగ్ స్టేజ్లో ఉన్నాం, ఒక 30-40 సంవత్సరాలు అయితే మనం ఓల్డ్ స్టేజ్లోకి వెళ్తాం. మనం ఆ రోజు వెళ్ళి అప్పుడు బాధపడిన దానికంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు చూసుకుంటే మన పిల్లలు మన చూసి వాళ్ళు మన దగ్గర నేర్చుకునేటట్టు చేయాలండి. ఇప్పుడు మెయిన్ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు సేవ చేస్తున్నట్టు వాళ్ళ పిల్లలకు చూపించారో వాళ్ళలో 90% ఎక్కడ ప్రాబ్లం లేదండి. వీళ్ళు సెపరేట్గా ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చేయకపోతే వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసరికి సేమ్ అదే ఇబ్బంది చేస్తున్నారు తల్లిదండ్రులు. అందుకు ఫస్ట్ మన తల్లిదండ్రులు చేస్తే మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అనేది నా సందేశం. జనరల్ గా గతంలో కూడా మీరు సేవా కార్యక్రమాలు చేశాము అమ్మ పేరు మీద అని చెప్పారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నామండి? లేకపోతే తర్వాత ఏదైనా గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఏమైనా ట్రస్ట్ గా పెట్టి ఏమైనా సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నారా ఏంటి? అంటే యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి ఇండివిజువల్గా చేస్తున్నామండి, ఇంకా ట్రస్ట్ పెట్టి అట్లా అనే ఆలోచనలు ఇంతవరకు ఇండివిజువల్గానే చేస్తున్నాము. కాకపోతే ఒక్కోసారి బిజినెస్ ఫీల్డ్ కాబట్టి ఒక్కోసారి మనకు అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా స్పీడ్గా చేస్తున్నాం, అవకాశం లేనప్పుడు కొద్దిగా స్లోగా చేస్తున్నాము. కార్యక్రమాలు అయితే ఇప్పుడు కంటిన్యూ అయితాయండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలు అయితేనేమి, ప్రతి గ్రామానికి బెంచెస్ అయితేనేమి, అట్లా కొన్ని ఐటమ్స్ అట్లా చేస్తున్నాము. కాబట్టి అవకాశం బట్టి బిజినెస్ సోర్స్ అంటే వర్క్ ఇక్కడ ప్రెజర్ పెరిగింది అనుకోండి సార్, ఆ టైంలో కొంచెం తగ్గిస్తున్నాం, ఇక్కడ ఫ్రీగా ఉండేటప్పుడు అది కొంచెం చేస్తున్నాం అట్లా. ఎప్పుడు ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది దేవాలయం? అంటే ఎస్టిమేషన్ అయితే మామూలు ఇంకొక 5 years అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ మాకు తెలియనప్పుడు అయితే 3-4 years లో మొత్తం అయిపోతుంది అనుకున్నాం. ఇవి చేస్తుంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది కదా టెంపుల్ కూడా, మనకి ఇంకేం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ? యాక్చువల్ గా అయితే టెంపుల్ నిర్మాణం అయిపోయింది, కాకపోతే దానిపైన ఇప్పుడు ఆ పైన చూసినట్టయితే ఎవ్రీ ఇంచ్ కూడా పైన మొత్తం డిజైన్ చేసుకుంటూ కిందకు వస్తున్నా. సో దాని వల్ల ఏంటంటే ఆ డిజైన్స్ పైనుంచి కింద ఈ 51 feet కూడా ఈ 51 feet కూడా మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఓన్లీ ఇక్కడ వరకు ఇంకో 1.5-2 years పడుతుందండి. దాని తర్వాత మళ్ళీ మండపంలో కూడా
మనకి నార్త్ సైడ్ ఏదైతే డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్స్ పెడదాం అనుకుంటున్నా. అసలు అది ఇప్పుడు తయారు చేయగలరా లేదా? అప్పట్లో మనకి మహారాష్ట్రలో అటు నాసిక్ అటువైపు ఉండే డిజైన్స్ పెడదాం అనుకుంటున్నాం. అది ఎంత వరకు సక్సెస్ అవుతామో చూడాలి. ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే ఈ సింహం బొమ్మలు ఇవి చెక్కడానికి ఎంత టైం పడుతుందండి? ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఈ సింహం బొమ్మకి ఒక శిల్పికి 10 to 15 days పడుతుంది. 15 రోజులు పడుతుంది. 15 రోజులు పడుతుంది. అంటే ఫస్ట్ దీన్ని హార్డ్ తీసేసి మళ్ళీ డెప్త్ తీయాలండి. డెప్త్ తీసి మళ్ళీ అంతా చేసరికి 15 days మినిమం పడుతుందండి. మళ్ళీ ఇది కూడా ఇంకా వర్క్ ఉందండి. ఇంకో 2-3 days వర్క్ ఉంది. లాస్ట్ లో మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకుంటూ వస్తారండి. ఇప్పుడు ఇంత భారీగా ఈ యొక్క గుడిని మీరు ఎంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఆ లోపల పెట్టి విగ్రహాన్ని ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారండి? అంటే అది మాతృ స్థానం కాబట్టి ఆ స్థానంకి అర్థం వచ్చేటట్టుగా అందరూ ఇప్పుడు శ్రీరాముని అయోధ్యలో పెట్టిన తర్వాత చాలా మందికి కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఆ విధంగా ఉండేటట్టుగా ఆ మూర్తిని అక్కడ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లా ప్రతి ఎవరు చూసినా కూడా వాళ్ళ అమ్మ స్థానం గుర్తొచ్చేటట్టు మనం తయారు చేయాలనుకుంటున్నాం. ఇంకా లోపల పని స్టార్ట్ చేయలేదండి, విగ్రహం పని మొత్తం ఇది కంప్లీట్ అయినాక స్టార్ట్ చేద్దామని అలా ఇంకా చేయలేదు. థ్యాంక్ యూ అండి. మనం గతంలో ఎక్కడ కూడా చూడండి, ఎందుకంటే ఒక తల్లికి గుడి కట్టడం అనేది మీరు కూడా విని ఉండరు. కానీ శ్రీకాకుళం జిల్లా సీమలవలస అనే ఒక మారుమూల గ్రామంలో సుమారు 10 కోట్లు వెచ్చించి గత 6 సంవత్సరాలుగా కూడా ఈ గుడి యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ గుడి తాలూకు నిర్మాణం కూడా 500 ఏళ్ల నాటి ఏదైతే అప్పట్లో ఉన్న కన్స్ట్రక్షన్ సంబంధించిన ఐడియాస్ అనుగుణంగా మాత్రం జరుగుతుంది చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క శిల్పులు కూడా ఈ యాదగిరి గుట్ట దేవాలయం నిర్మించిన శిల్పులను కూడా తెచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టామని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఒక తల్లి కోసం గుడి కట్టడం అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. అది ఏదైనప్పుడు కూడా ఇలాంటి కొడుకులు ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదనుకోవచ్చు. అయితే ఈ గుడికి సంబంధించి ఎవరైతే శ్రవణ్ కుమార్ తల్లి కోసం అయితే శ్రవణ్ కుమార్ కడుతున్నారో, శ్రవణ్ కుమార్ గారి నాన్నగారు కూడా ఉన్నారు. అసలు ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు గుడి తన కుమారుడు కట్టడం వెనక కారణం ఏమిటి, అసలు ఆయన మాటల్లో ఏమంటున్నారో ఆయన మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మగుడి కడుతున్న సనపల్ల శ్రవణ్ కుమార్ తాలూకా నాన్నగారు కృష్ణారావు మాస్టర్ గారు ఉన్నారు మనతో పాటు. ఈయనకి ఒకసారి అడిగి అసలు తన కుమారుడు గుడి కట్టడం వెనక కారణం ఏమిటి ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే సార్. అసలుకి మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీ కుమారుడు చనిపోయిన మీ భార్యకు ఆయన తాలూకా తల్లి కోసం ఇంత పెద్ద గుడి కట్టడం మాత్రం చాలా అదృష్టంగానే భావించాలి మీరు కూడాను. అసలు ఈ గుడి కట్టడానికి ఈ ఐడియా ఎవరికి వచ్చిందండి ముందు? జయ శ్రీరామ్, జయ హనుమాన్. నా పేరు సనపల్లి కృష్ణారావు స్వామి, హనుమాన్పేట సీమలవలస. నా భార్య చాలా ఉత్తమరాలు. మరి అటువంటి ఉత్తమరాలు చనిపోవడం సడన్గా, మరి డాక్టర్ల తాలూగా నెగ్లిజెన్సీ వల్ల ఆవిడ మత్తు రియాక్షన్లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన 3వ రోజుకి మాకు తలంపు కలిగింది, ఇంతటి ఉత్తమ స్త్రీకి ఏదో ఒక ఆలయం కడితే బాగుండు కదా అనేసి. అప్పుడు నా కుమారుడు శ్రావణ్ కుమార్కి నేను ఆ విషయం చెప్పాను. నాన్న, అమ్మ చనిపోయింది కదా, మరి అమ్మకి ఏదో ఒక గుడి అనేది కడితే అమ్మ చిరస్మరణీయంగా మనకు అందరికీ గుర్తుంటుంది కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే నాన్న, అలాగే నిర్మాణం చేద్దాం అని బాబు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆలయ నిర్మాణం కోసం అవసరమైనటువంటి స్థలం కోసం ఊరు బయట ఎక్కడైనా దొరుకుతుందేమో 8 సంవత్సరాలు ప్రయత్నం చేశాను. ఈ 8 సంవత్సరాల్లో కూడా ఎక్కడా నాకు ఆలయానికి అవసరమైనటువంటి స్థలం దొరకలేదు. తొదకు ఇది మా గ్రామంలో పిల్లల చదువుకునే పాఠశాల ప్రదేశం, ఇది మాకు దొరికింది. ఇక్కడ కూడా మొదట మేము ఆలయం కడతాం అనుకోలేదు. అలాగనుకుంటే ముందు గుడి వెనక బిల్డింగ్ కట్టి ఉండేవాళ్ళం కాదు. సత్సండి యాగం చేసే టైంలో అది బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ తర్వాత మరి సంకల్పం ఇక్కడికే లాస్ట్కి అక్కడ దొరక ఇదే ప్లేస్ కన్ఫర్మ్ చేస్తున్నాం. అయితే ఇవాళ గుడి కడుతున్నాం అంటే దానికి కారణం ఏంటో ఒకటి ఉంటుంది కదా. అవును. తల్లికి గుడి అనేసరికి తల్లి స్థానం ఏంటి, అసలు ఇంతకీ మన తల్లి ఎవరు, మన తండ్రి ఎవరు తెలుసుకుంటే ఏ ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రులకి గర్భశోకాన్ని కలిగించరు. అయితే తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్నప్పుడు నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. తండ్రి ప్రకృతి, తల్లి క్షేత్రం. ప్రకృతి నుండి ఏం లభ్యమవుతాయి? గాలి,
నీరు, ఎండ, వాయువు, అగ్ని, ఇవన్నీ ఆ వేడిమి అన్నీ వస్తాయన్నమాట. తల్లి క్షేత్రం అన్నాం కదా, క్షేత్రంలో ఏమేమి ఉంటాయి? ఈ అవసరమైనటువంటి విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలన్నీ కూడా భూమిలో ఉంటాయి క్షేత్రంలో. అవి తల్లిలో ఉన్నాయి. తండ్రి అంటే ప్రకృతి నుండి వెదజల్లబడినటువంటి విత్తనం ఈ క్షేత్రం మీద పడేటప్పుడు ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, మొలకెత్తి అది పెరిగి పెద్దదవుతుందో, అదేవిధంగా తండ్రి నుండి వచ్చినటువంటి ఆ బీజం అనేటువంటిది తల్లి గర్భంలో, తల్లి అండాశయంలో చేరిన తర్వాత ఆ బీజం అనేటువంటిది ఉత్పత్తిగా తయారై దినదినాభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ఆ వాయువు, నీరు, వేడిమి అన్నీ అవసరమైనటువంటి పోషక పదార్థాలన్నీ కూడా తల్లి గర్భంలో ఉంటాయి. ఆ విధంగా పెరగబడినటువంటి శిశువు తల్లి గర్భం నుండి బయటకు వచ్చినాక ఆ శిశువుకి మాయ ఏర్పడుతుంది. ఏంటి మాయ అంటే? ఎందుకో ఈ శిశువు మళ్ళీ ఈ రకంగా తప్పుడుగా మారుతుంది. మరి సృష్టి, తండ్రి ప్రకృతి, తల్లి క్షేత్రం అన్నాము. మరి ప్రకృతి ద్వారా ప్రసాదించినటువంటి ఆ విత్తనం మొలకెత్తి అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. ప్రకృతి విపత్తుల నుండి గాలి గుడి కట్టడానికి ఏమైనా ఆటంకాలు కూడా వచ్చావండి? చెప్తాను. అయితే ముందు ఇది చెప్పిన తర్వాత చెప్తాను. ఈ విధంగా జరిగేటప్పుడు ఏమవుతుందంటే, అలాగే తల్లి గర్భం నుండి బిడ్డ పడేసరికి ఇక్కడ ముందు ప్రకృతి, మాయ అని రెండు ఉంటాయి. ఇంకెక్కడ ఈ ప్రకృతి ఉత్పత్తి కారకం అయితే మాయ దాన్ని వినాశనానికి ప్రయత్నం చేస్తుంటుంది. దానికి నేను గొప్ప అన్నటువంటి వాళ్ళ వాదనలో ఎవరు ఔన్నత్యం వాళ్ళు చాటుకోవడం కోసం ఇక్కడ ఏంటంటే పోటీ పడతాయి అన్నమాట. ఆ పోటీలో భాగంగా తల్లి కడుపులో నుండి బయటికి, తల్లి బిడ్డ కడుపులో బయటకు వచ్చిన వెంటనే ప్రతి బిడ్డ కూడా కెవ్వుమని ఏడుస్తుంది. దానికి కారణం ఏంటి? ఆ బిడ్డకి ఏమో జరిగిపోతుంది అన్నట్టు భయం కలుగుతుంది. ఆ భయం చేత నాకేదో జరిగిపోతుంది అన్నట్టుది ఏడుస్తుంది. అదే మాయ వెంటనే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదు, దగ్గర చేరలేదు. తల్లి గర్భం బయటకు వచ్చేసరికి ఆ మాయ ఆవహించే చేత బిడ్డ కెవ్వుమని కేకేయడం జరుగుతుంది. ఆ కేకేయడం తర్వాత ఈ తల్లి స్థానాన్ని పిల్లలు మర్చిపోయి నేనెవరు, నా తల్లి ఎవరు, నా తండ్రి అనేది జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. తల్లి ఎవరు, క్షేత్రం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. తండ్రి ప్రకృతి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. తల్లి ఏం చేస్తుంది? బిడ్డ పుట్టిన తర్వాత ఈ క్షేత్రం ఎలాగైతే తన కడుపులో వచ్చినటువంటి బీజానికి అవసరమైన పోషక పదార్థాలు అందిస్తూ దానికి కాపాడుకుంటూ రక్షణిస్తూ ఉత్పత్తి బాగా అభివృద్ధి చేస్తుందో, అదేవిధంగా బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ అనుక్షణం తల్లి బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటుంది. అలాగే పొరపాటును కూడా ఆ బిడ్డకి ఏమైనా చిన్న రొంప చేసినప్పుడు అయ్యో నా బిడ్డకి ఏమైపోతుంది తల్లడిల్లిపోయి నిద్ర కూడా లేకుండా రాత్రనక పగలనుక కను పాపను ఎలాగైతే కాపాడుకుంటుందో అదేవిధంగా ఆ బిడ్డను కాపాడుకుంటూ వచ్చినటువంటిది తల్లి. తండ్రి పోషకుడు. ప్రకృతి ఏమవుతుంది? తనకు అవసరమైనటువంటి దీనికి గాలి, వాన, నీరుని క్షేత్రానికి ఎలాగందిస్తుందో తండ్రి ఆ విధంగా కష్టపడి కుటుంబ పోషకానికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చి కుటుంబాన్ని నడిపించినటువంటి తండ్రి. ఈ తల్లి తండ్రి తలగి మహోన్నత స్థాయి ఎవరన్నదే స్థితిని మర్చిపోయి ఈ మాయ వల్ల ఈ పిల్లలు అనేటువంటి వాళ్ళు నేను, నా భార్య, నా పిల్లలు అనేటువంటి తపన తప్పించి నా తల్లి తండ్రి అసలు ఈవేళ మా అమ్మ నాన్న అనేటువంటి వాళ్ళు ఒకరు ఉంటేనే మాకు ఈ జన్మ వచ్చింది, మేమనేటువంటి వాళ్ళు ఉన్నాము, వాళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏంటనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. దేనివల్ల? మాయ వల్ల. అంటే ఇప్పుడు కృష్ణారావు గారు, మనం తల్లి ప్రేమ కోసం ఎంత చెప్పుకున్నా సరే దానికి అసలుకి ఎండ అనేది ఉండదు. కానీ ముఖ్యంగా కానీ తల్లి ప్రేమని రకరకాలుగా ఎవరికి స్తోమతకు మించే వాళ్ళు కొంతమంది గౌరవించే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీ అబ్బాయి సాక్షాత్తు ఒక గుడినే కడుతున్నాడు. ఈ గుడిని కట్టడం వెనక మీ యొక్క ప్రోద్బలం ఏమైనా ఉందా, లేకపోతే ఆయనకు పుట్టిన ఆలోచన? అదే చెప్పాను కదా, నా తాలూ సంకల్పం కొడుకుకి నేను చెప్పడము, కొడుకు దాన్ని వెంటనే అంగీకరించడం, దాన్ని కార్యరూపం చాల్చడం కోసం రోడ్డు ప్రక్కన ఎక్కడైనా
స్థలం దొరికితే అవును, అది అంతా అదొక మీరు ఆలోచన చేశాము. చేశారు. నెక్స్ట్ ఏదైతే ఈ గుడి కడతం సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన మీకు దొరుకుతుంది? ఇక్కడ చాలా మంది వస్తున్న పరిస్థితిలో మీరు కొంతమంది మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఈ గుడి కడతం తరువాత ఇప్పుడు నాకు వచ్చినటువంటి కొంతమంది నుండి వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, మీ అబ్బాయి ఈ గుడి కట్టినందువల్ల ప్రపంచంలో ఏ మూలన ఉండేటువంటి వ్యక్తులు కూడా, తల్లిదండ్రులు విడిచిపెట్టి దూరాన్ని ఉండే వ్యక్తులు కూడా ఈ సందేశం వల్ల అరే చనిపోయిన తల్లి కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ శ్రావణ్ కుమార్ ఒక ఆలయ నిర్మాణం చేస్తున్నారంటే, బ్రతుకున్న తల్లిదండ్రులు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఎంత తప్పు చేస్తున్నటువంటి పశ్చాత్తాపడి తల్లిదండ్రులు చూడడానికి వస్తున్నారని చెప్పేసి నాకు ఎంతోమంది చెప్పడం జరిగింది అనమాట. ఈ రకంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినటువంటి బిడ్డలకు ఈ గుడి ద్వారా ఒక మెసేజ్ అనేది పంపడం జరుగుతుంది. అయితే ప్రత్యేకత ఏమనుకుంటే, ఇవాళ తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనే కావాలి పిల్లలకి. తల్లిదండ్రులు యోగక్షేమాలు అక్కర్లేదు. తల్లిదండ్రులకు వచ్చినటువంటి ప్రతి రూపాయి వచ్చిన పెన్షన్ కూడా లాక్కునే వాళ్ళని నానా హింసలు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టకుండా హింసించినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళని ఎవడు మార్చడం కష్టం. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే తల్లిదండ్రులు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వారు చేసుకున్న తప్పును తెలుసుకొని తల్లిదండ్రుల దగ్గర చూడడానికి రావడం, తల్లిదండ్రులకు అవసరమైన వనరులు కల్పించడం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇవాళ ఎంతోమంది నాకు కూడా చెప్తున్నారు, సార్ మీ ఆలయ నిర్మాణం వల్ల మొత్తం ఎంతో మందిలో మార్పు వచ్చిందండి, ఆ మార్పు కారణం మీ అబ్బాయి శ్రావణ్ కుమార్ అని, నిజంగా చాలా గ్రేట్ సార్ అని చెప్పి చెప్తుంటారు. ఇంకా నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలామంది శ్రావణ్ కుమార్ గురించి తెల్లనటువంటి వాళ్ళు, నా గురించి తెలిసినటువంటి వాళ్ళు, అక్కడండి అమ్మ దేవస్థానం కట్టిన శ్రావణ్ కుమార్ గారు నాన్నగారే వెళ్ళిపోతున్నారు ఆయన అని చెప్పేసి ఆ ప్రక్కన ఉన్న వ్యక్తులకి పరిచయం చేయడం అన్నట్టు కూడా జరుగుతుంది. అంటే ఇవాళ నా కొడుకు తన గొప్పతనాన్ని సమాజం ఆ విధంగా పంచుకోవడం వల్ల తండ్రిగా నాకు ఎనలేని ఆనందం అనేటువంటిది కలుగుతుంది అనమాట. నా జన్మ పావనం అయిపోయింది, అంతటి గొప్ప సుపుత్రుడు పుట్టినందుకు నా జన్మ పావనం అయిపోయింది, ఇంకా నాకు అంతటి భాగ్యం భగవంతుడు నాకు కలిగించాడని చెప్పేసి నేను అనుకుంటుంటాను అనమాట. మీరు అనుకున్నట్టే ఈ గుడి కూడా త్వరలో ప్రారంభించాలనేసి ప్రజలకు అందుబాటులో తేవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విన్నారు కదా శ్రవణ్ కుమార్ తాలూకా మాటలను. ఏదైతే తన 20 ఏళ్ల ఏట తన తల్లి మరణించిందో ఆ మరణాన్ని తట్టుకోలేక తన తల్లి పేరు మీద గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నానని, ఇంకా అందులో కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదు కాబట్టి తన తల్లి రూపాన్ని ప్రతిష్ఠించేలాగా సుమారు 10 కోట్లతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఎంతో మంది తల్లిదండ్రులకు ఇదొక ఆదర్శంగా నిలుస్తుందని, ఇప్పుడున్న జనరేషన్కి రాబోయే జనరేషన్ కూడా ఒక మాతృ ప్రేమ అంటే ఏమిటో తెలియజేసే విధంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేపడుతున్నానని చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా మనం చూసుకుంటే భారతదేశంలోనే తల్లి కోసం గుడి కట్టిన వారు ఎవరూ లేరు. మనకి ఏకైక దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం కూడా శ్రీకాకుళం జిల్లా లాంటి ఒక మారుమూల జిల్లాలో ఒక సీమలవలస అయిన ఒక మారుమూల గ్రామంలో నిర్మించడం మాత్రం ఒక ఆనందదాయకంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రవణ్ కుమార్ చేసే ఈ యొక్క పనిని ఎంతో మంది మెచ్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రుల్ని చూడని ఎంతో మంది యువతకు కూడా ఈ యొక్క గుడి అనేది ఆదర్శంగా నిలుస్తుందని మాత్రం శ్రవణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మీరు కూడా ఏదైతే ఈ అమ్మ దేవస్థానం మీద ఏమనుకుంటున్నారు, అసలు ఈ తల్లికి గుడి కట్టడం వెనక శ్రవణ్ కుమార్ చేసే పని కోసం మీరేమనుకుంటున్నారు? త్వరలోనే ఈ యొక్క అమ్మ దేవస్థానం కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి రావాలని మనం కూడా కోరుకుందాం. ఓవర్ టు స్టూడియో.